ప్రపంచంలో పలు దేశాలను అల్లాడించిన భూకంపాలు త్వరలో భారత్ పైకి విరుచుకుపడే ప్రమాదం హెచ్చుగానే కనిపిస్తోంది. దేశంలో ఏకంగా 61% ప్రాంతం సాధారణం నుంచి ప్రమాదకర భూకంప రిస్క్ పరిధిలోకి చేరడమే ఇందుకు కారణం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ కొత్తగా సవరించిన భూకంప డిజైన్ కోడ్ ఈ ప్రమాదకర విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, పొంచి ఉన్న భూకంప ప్రమాద తీవ్రతను తెలియజెప్పేందుకు కొత్తగా అత్యంత ఎక్కువ రిస్క్ జోన్ కేటగిరీని కూడా చేర్చింది. అత్యంత డేంజర్ జోన్లో హిమాలయాలను ఉన్నాయని హెచ్చరించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కొత్తగా సవరించిన భూకంప డిజైన్ కోడ్లో సంచలన విషయాలు బయటపెట్టింది. హిమాలయాలను ప్రపంచంలోకెల్లా భూకంప రిస్క్ అత్యంత ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాలోకి చేర్చేశాయి. హిమాలయాలు గతంలో 4-5 జోన్ల పరిధిలో ఉండేవి. ఆ ప్రాంతమంతా నిజానికి ఓ టెక్టానిక్ పలకపై ఉన్న భూకంప రిస్క్ తీవ్రతలో తేడా ఆధారంగా అప్పట్లో అలా విభజన చేశారు. అయితే ఆ క్రమంలో భూలోతుల్లోని పొడవాటి అగాధపు ప్రాంతాలతో పొంచి ఉన్న ముప్పును సరిగ్గా మదింపు చేయడంలో విఫలమైనట్లు సైంటిస్టులే అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా మధ్య హిమాలయ ప్రాంతాల్లో పలు అత్యధిక భూకంప రిస్క్ ఉన్న పలు భూభాగాలు ఈ తప్పిదం వల్ల సాధారణ రిస్క్ ఉన్నవిగా పరిగణం పొందుతూ వచ్చాయి. దాన్నిప్పుడు సరిచేసినట్లు BIS వెల్లడించింది. నిజానికి మధ్య హిమాలయ ప్రాంతంలో గత 2 దశాబ్దాల్లో భూకంపం జాడలు కూడా కనిపించలేదు. అంత మాత్రాన అక్కడ అంత సజావుగా ఉన్నట్టు అసలే కాదని BIS పేర్కొంది. హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత చురుగ్గా ఢీకొట్టే టెక్టానిక్ పలకల సరిహద్దులపై ఉన్నాయి. మరోలా చెప్పాలంటే ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశం ఉన్న మందు పాత్రపై ఉన్నాయన్నమాట. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నిరంతరం యురేయన్ ప్లేట్లోకి చొచ్చుకుపోతూ వస్తోంది. ఫలితంగా ఏటా కనీసం 5 సెంటీమీటర్ల మేరకు అందులోకి చొరబడుతూ వెళుతోంది. 2 ప్లేట్లు ఢీకొంటున్న కారణంగానే అక్కడ భూ ఉపరితలం పైకి పెరుగుతూ వస్తోంది. ఈ టెక్టానిక్ ఒత్తిడి మూలంగా హిమాలయ గర్భమంతా నిత్యం అలజడిమయంగానే ఉంటోంది. టెక్టానిక్ పలకల పరస్పర తాకిడి భూకేంద్రం పైన విపరీతమైన ఒత్తిడికి కారణమవుతోంది. ఆ ఒత్తిడి ఎప్పుడో ఒకసారి హఠాత్తుగా విడుదలవుతూ ఉంటుంది. అది కాస్త అత్యంత శక్తివంతమైన భూకంపాల రూపంలో పైకి ఎగదన్నుకొస్తుంది. ఇది చాలదన్నట్లు భూమి మీద అత్యంత అస్థిరమైన పర్వత ప్రాంతం హిమాలయాలే. వయసు పరంగా అన్ని పర్వతాల కంటే చిన్నవి కూడా. దాంతో హిమాలయాల్లోని రాళ్ళు తదితరాలు నిత్యం అటూ ఇటూ కదులుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ గనక భూకంపం సంభవిస్తే అత్యంత ప్రాణాంతకమే అవుతుంది.